హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చేపల పులుసు అండి. మా అమ్మ స్టైల్లో చాలా ఈజీగా ఉంటుంది. పల్లెటూరు స్టైల్ అండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 3, 4 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 3 టమాటీలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అండి కొంచెం మెంతులు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటీలు వేసుకొని టమాటీలు బాగా మగ్గిన తర్వాత మనం సరిపడా సాల్ట్, సరిపడా పసుపు, సరిపడా కారం అంటే 2 స్పూన్ల కారం వేసుకుంటే చేపల కూరకి ఏంటంటే కారం కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుందన్నమాట. మనం కారం వేసుకొని కారం పచ్చివాసన పోయిన తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న చేపలు వేసుకొని చింతపండు నానబెట్టుకున్నాం కదండి దాని రసం తీసుకొని బాగా గుజ్జులా చేసుకొని మనం వేసుకోవాలి. అలాగే సరిపడా నీళ్ళు వేసుకొని కూర దగ్గర పడేంత వరకు కూడా మరిగించుకొని మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన చేపల పులుసు చాలా బాగుంటుందండి. మన అవసరమైతే ధనియాల పౌడర్ కూడా హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చాలా ఈజీ రెసిపీ కూడా. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అలాగే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీ రెసిపీ. ఒకసారి ట్రై చేయండి. మనకి పేస్టులు, మసాలాలు, పొడులు కూడా ఎక్కువ ఏం అవసరం లేదు. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.